హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ మే బీ డిఫైన్డ్ యాజ్ ద ఆపోజింగ్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. అంటే ఏమీ లేదు, జస్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, అవునా? ఇదొక ఆబ్జెక్ట్ అనుకుంటే దీనిని నేను ఇటు సైడ్ నుంచి ఫోర్స్ అప్లై చేసి నేను ఇటు సైడ్ లాగాను అంటే నాకు దీని ఆపోజిట్ సైడ్లో నాకు ఏదైతే ఫోర్స్ అపోజ్ చేస్తుందో దాన్నే ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా నేను ఈ పెన్నుని పట్టుకుంటే నేను ఇటు సైడు ఫోర్స్ ఉపయోగించి నేను ఇటు సైడ్ లాగుతూ ఉంటే నాకు ఆపోజిట్గా అపోజ్ చేసే ఫోర్స్ అనేది నాకు ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేసేటప్పుడు దాన్ని ఏదైతే అపోజ్ చేస్తుందో దాన్ని మనం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. చూడండి, మళ్ళీ డెఫినేషన్ చదువుతాను. ద అపోజింగ్ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనం ఫోర్స్ ఇటు సైడ్ ఈ డైరెక్షన్లో పెడుతున్నాం కదా, కనుక మనకి ఇటు సైడ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి ఈ డైరెక్షన్లో అనమాట. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఏదైతే ఫోర్స్ అపోజ్ చేస్తుందో, ఏదైతే మనం అనుకుంటామో ఆ బాడీ మీద, దాన్ని మనం ఫ్రిక్షన్ అంటాము. ఓకే, ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. మనకి ఏదైతే ఈ బాడీ ఉందో లేదా ఏదైతే మనకి ఆబ్జెక్ట్ ఉందో అది ఇటు సైడ్ మూవ్ అవుతుంది అంటే దాని యొక్క ఫ్రిక్షన్ ఇటు సైడ్ ఉంటుంది. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అపోజింగ్ ఫోర్స్ అనమాట. ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా ఈ పెన్ ఉంది, దీన్ని నేను ఫోర్స్ ఉపయోగించి ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాను అంటే దానికి అపోజ్ చేసే ఫ్రిక్షన్ అనేది మనకి డైరెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది. ఓకేనా? డైరెక్షన్ ఇటు సైడ్ ఉంటుంది, దాని అపోజింగ్ ఫోర్స్ కూడా ఇటు సైడే ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ డయాగ్రామ్ చూడండి, ఇది ఆబ్జెక్ట్, ఇది మనకి ఏదైతే అప్లైడ్ ఫోర్స్ ఇటు సైడ్ అప్లై చేస్తుంటే దాని డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అనేది ఆపోజింగ్ ఫ్రిక్షన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఓకే, మనకు ఇటు సైడ్ మనం మూవ్ చేస్తున్నప్పుడు మనకి మోషన్ కూడా ఇటు సైడ్ అవుతుంది, ఇటు సైడే కదా అవుతుంది. ఇటు సైడ్ నేను పట్టుకొని ఇలా లాగుతున్నాను. సో నాకు ఈ బాడీ అనేది లేదా ఈ ఆబ్జెక్ట్ అనేది దీని మోషన్ కూడా ఇటు సైడ్ అవుతుంది. ఆ మోషన్ని ఏదైతే అడ్డుకుంటుందో అంటే మనకి ఏదైతే ఆ మోషన్ని జరగకుండా అంటే ఆ మూమెంట్ని జరగకుండా అంటే అది ఈ ప్లేస్లో నుంచి మూవ్ అవ్వకన్నా కొంచెం ఒక ఫోర్స్ అనేది అపోజ్ చేస్తుంది. ఆ ఫోర్సే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇంటర్లాకింగ్ ఇర్రెగ్యులారిటీస్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. అంటే అసలు ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ పెన్ క్యాపే ఉంది. సో నేను దాన్ని ఇదే మన ఆబ్జెక్ట్ అనుకుంటే నేను ఇటు సైడు నేను ఫోర్స్ అప్లై చేశాను, నా అప్లైడ్ ఫోర్స్ ఇటు ఉంది. సో నేను ఇటు మూవ్ చేస్తున్నాను. మూవ్ చేస్తుంటే నాకు ఇటు సైడు ఆపోజిట్ డైరెక్షన్లో కదా నాకు ఫ్రిక్షన్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు ఇలా ఆబ్జెక్ట్ ఉందంటే నేను ఇటు సైడ్ ఫోర్స్ అప్లై చేస్తే నాకు ఇటు సైడ్ ఫ్రిక్షన్ ఉందని చెప్పాను. అది అసలు ఈ ఫ్రిక్షన్ అనేది ఈ ఆపోజిట్ డైరెక్షన్లో అసలు నాకు ఎందుకు స్టాప్ చేయాలి? ఇది అసలు నాకు ఎందుకు స్టాప్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు నార్మల్గా చూడండి, ఇప్పుడు ఈ సర్ఫేసు అంటే ఈ ఏదైతే క్యాప్ ఉందో ఈ క్యాప్ యొక్క కింద సర్ఫేసు అండ్ ఈ పేపరు ఈ రెండిట్లకి మనం మైక్రోస్కోప్లో చెక్ చేస్తే ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. అంటే మనకి ఏది సాఫ్ట్గా ఉండదు. ఇప్పుడు నార్మల్గా ఈ పేపర్ అనేది మైక్రోస్కోప్లో చూస్తే ఇలా ఏదైనా హెచ్చుతగ్గులుగా ఇలా ఉంది అనుకుందాం. ఓకే, ఇలా ఉంది అంటే ఈ క్యాప్ కూడా సేమ్ స్మూత్నెస్ ఉండదు, దీనికి కూడా స్మూత్నెస్ లేకుండా కొంచెం రఫ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఈ రెండు సర్ఫేస్లు ఇలా ఇంటర్లాక్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను కొంచెం గ్యాప్ ఇచ్చానా, అలా గ్యాప్ ఇవ్వకుండా ఇది రెండిటిని ఇప్పుడు ఇది పేపర్ అనుకుందాం, ఇది పేపరు, ఇది క్యాప్ అనుకుంటే ఈ రెండిటిని ఇప్పుడు ఇది ఇలా టచ్ అయినప్పుడు ఇలా టచ్ చేసి నేను ఇలా ఫోర్స్ ఇచ్చేటప్పుడు నాకు ఏదైతే ఫోర్స్ అడ్డుకుంటుందో అది ఎలా అంటే ఈ రెండిట్ల మధ్యన ఇర్రెగ్యులారిటీస్ అనేవి మనకి ఇంటర్లాక్ అవుతాయి. అంటే అవి రెండు ఇలాగా ఇంటర్లాక్ అయ్యి అలా ఇంటర్లాక్ అవ్వడం వల్ల మనకి ఫోర్స్ అనేది అపోజ్ చేస్తుంది, అవి ఇంటర్లాక్ అవ్వడం వల్ల. ఓకేనా? ఓకే, ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ఇంటర్లాకింగ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఇప్పుడు ఇది పట్టుకుంటే మనకి ఇలా పట్టుకొని చూస్తే మనకు సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ మైక్రోస్కోప్లో మాత్రం ఇది సాఫ్ట్గా ఉండకపోవచ్చు.
సో మనకు మైన్యూట్ డీటెయిల్ మైక్రోస్కోప్లో చూస్తే ఎవ్రీథింగ్ ప్రతి ఆబ్జెక్ట్ మనకి ఖచ్చితంగా ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది. మనకు మెయిన్ ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, షూస్లో కిందన అడుగులో చూసుకుంటే మనకి షూ కింద వైపు చూసుకుంటే మనకి ఒక ప్యాటర్న్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, అవునా? మనం ఏమనుకుంటాం, అది డిజైన్ అనుకుంటాం, కానీ ఆ ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల మనకి ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి మనం స్లిప్ అవ్వకుండా ఉండాలని మనకి అలా డిజైన్స్ పెడతారు. ఓకేనా? అలా కాకుండా మనకి స్మూత్ సర్ఫేస్ కిందన ఇస్తే మనం కిందకి జారి పడతాం. ఓకేనా? మనకి ఎప్పుడు ఇంటర్లాకింగ్ అనేది జరగాలి, అది ఫ్రిక్షన్ వల్ల ఇది అవుతుంది, ఫ్రిక్షన్ ఉండాలి. ఓకేనా? ఫ్రిక్షన్ ఆల్వేస్ డెవలప్స్ ఎట్ ద కాంటాక్టింగ్ సర్ఫేసెస్. ఏదైతే ఏ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ టర్మ్డ్ యాజ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. మనం ఫ్రిక్షన్నే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం, ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఎఫ్. మనం ఫ్రిక్షన్ని ఎఫ్ అనే లెటర్తో మనం ఇండికేట్ చేస్తాం. దీని యొక్క యూనిట్స్ మనకి న్యూటన్స్. న్యూటన్ అంటే మనం షార్ట్లో ఎన్ అని రాస్తాం. ఓకేనా? మీకు ఈ వీడియో బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.